హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సండే స్పెషల్ పిజ్జా చేయబోతున్నా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకోవాలి. దాన్ని కొంచెం ఎక్కువ హై స్పీడ్లో పెట్టుకొని స్టవ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇప్పుడు కొంచెం పీస్గా తరిగిన తెల్లగడ్డలు ఇంకా మనం కొద్దిసేపు దాన్ని కలపాలి ఫ్రెండ్స్ బాగా. ఇంకా నెక్స్ట్ మనం ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్ బాగా. అవి కూడా కొంచెం బాగా పీసులుగా తరిగి పెట్టండి ఫ్రెండ్స్ మీరు. ఇలా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ పిజ్జా నేను ఎలా కలుపుతున్నానో అలాగే మీరు ముందుకు వెనుక బాగా ఫ్రై అయ్యేటట్టు కలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం స్లోలో పెట్టుకోండి ఫ్రెండ్స్ స్టవ్. ఇంకా మనం టమాటాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మన ఊరివి అలా కాకుండా పుల్లవి కాకుండా తీయగా ఉండేవి ఇలా జ్యూస్ చేసుకొని మిక్సీలో పెట్టుకొని ఇలా వేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇప్పుడు మనం చేస్తుంది పిజ్జా సాస్ ఫ్రెండ్స్. ఇవన్నీ పిజ్జాలోకి వేయడానికి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇలా మళ్ళీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం కాశ్మీరీ కారం జల్లుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నా, మీరు దానికి తగినట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా క్యాప్సికమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా బాగా తరిగి పెట్టుకోండి. ఇంకా కింద మీ పెరట్లో అయినా ఎక్కడ తులసి మొక్కలు ఉంటే దాన్ని తుంచి అది కూడా పీస్గా చేసి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి టేస్ట్కి బాగుంటుంది ఫ్రెండ్స్, ఫ్లేవర్ లాగా. నేను ఇలా చెప్పాను ఫ్రెండ్స్ మీకు, అంతే ఫ్రెండ్స్. ఇంకా మన టేస్టీ ఎమ్మి టమాటో సాసు పిజ్జా సాసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ని అల్టివేట్ ఇలా మనం చికెన్ పకోడా చేసుకున్నట్టు చేసుకొని దాన్ని ఇలా చిన్న పీస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంకొంచెం వేసుకోవాలి. నాకు తగినంత నేను వేసుకుంటున్నా, మీరు కూడా తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చీజ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ చీజ్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు. బాగా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మనకు చీజీగా ఉంటుంది. అప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బస్ మనం చికెన్ పకోడా చేసుకున్నట్టు చేసుకొని దాన్ని ఇలా చిన్న పీస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంకొంచెం వేసుకోవాలి. నాకు తగినంత నేను వేసుకుంటున్నా, మీరు కూడా తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చీజ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ చీజ్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు. చూడండి, ఇప్పుడు మన టేస్టీ పిజ్జా హోమ్ మేడ్ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తిన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవెన్లో దీన్ని బేక్ చేసా. చూడండి కలర్ కరెక్ట్గా వచ్చింది. చీజ్ చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తింటున్నా చూడండి ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, ఇది అదిరిపోయింది ఫ్రెండ్స్. హోమ్ మేడ్ పిజ్జా ఫ్రెండ్స్. ఇది నేను
చేసిన రెసిపీ లాగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేస్తాను కదా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్